హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి ఫ్యామిలీ సెలబ్రేషన్ అనమాట. కంప్లీట్లీ సెలబ్రేషన్ వీడియో ఇదైతే. ఏంటి అసలు ఇన్ని సెలబ్రేషన్సా అని అనుకుంటున్నారా? అవునండి, ఎందుకంటే ఫస్ట్ చిల్డ్రన్స్ డే కదా, చిన్నోడు వచ్చిన తర్వాత, కాబట్టి ఇది నాకు పెద్ద సెలబ్రేషన్. దీనికన్నా మంచి మూమెంట్ ఉందని చెప్పేసి నేను చిన్నోడైతే ట్విన్నింగ్ వేసుకున్నాం. ఇది అయితే చాలా డేస్ నుంచి వేసుకోవాలి అనుకుంటున్నా కానీ మంచి టైం దొరకలేదు. ఇంకా దీనికన్నా మించి ఇంకా మంచి టైం ఉండదని చెప్పేసి నేనైతే ట్విన్నింగ్ చేసుకున్నాను అనమాట, నేను చిన్నోడితో. ఇంకా నెక్స్ట్ సెలబ్రేషన్ ఏంటి అనుకుంటున్నారా? ఇంకొకటైతే డాడీ అయితే ప్రమోట్ అయ్యాడు గైస్. ఏఎస్ఓ నుంచి డివైఎస్ఓ నుంచి ఇప్పుడు ఎస్ఓకి వచ్చిండు. కంగ్రాచులేషన్స్ డాడీ. ఇంకా నెక్స్ట్ సెలబ్రేషన్ అయితే మాత్రం ఆర్కే బైక్ కొన్నాడు గైస్. అది కూడా బుల్లెట్ బైక్, చాలా బాగుంది. నేను వీటి ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా ఏ సెలబ్రేషన్ అయినా కేక్ కంపల్సరీ కదా గైస్, కాబట్టి ఇంకా అరవింద్ వాళ్ళైతే డాడీ కోసం కేక్ తీసుకొచ్చారనమాట. ఫస్ట్ అయితే కేక్ కట్ చేద్దామని చెప్పేసి, నెక్స్ట్ అయితే ఇంకా చిన్నోటి కోసం కూడా కేక్ తీసుకున్నాం మేము, చిల్డ్రన్స్ డే కాబట్టి. నాకైతే ఆ కేక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే టైం దొరికితే చాలు చిన్నోడితో వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాను. చూడండి, నాకైతే ఆ రోజు డ్రెస్సులు చాలా బాగా నచ్చినాయి. ఇద్దరు స్వెట్ షర్ట్స్ సేమ్ కలర్ ఉన్నాయి, కొంచెం లైట్ షేడ్ కానీ సేమ్ ఉన్నాయి అనమాట. ఇంకా నేను చెప్పిన కేక్ మాత్రం ఇదే. చూడండి ఎంత బాగుందో కేక్ అయితే. కంప్లీట్లీ ప్రింటెస్ట్ వైబ్ కదా, నేనైతే ప్రింటెస్ట్లోనే చూసి చేయించుకున్నాను అనమాట. ఈ కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే డాడీ కూడా కేక్ తీసుకొచ్చి, నేను అస్సలు అనుకోలేదు చిల్డ్రన్స్ కోసం అని చెప్పి చిల్డ్రన్స్ డే అని కేక్ తీసుకొచ్చింది డాడీ కూడా. నేను చిన్నోడి కోసం చేయించిన కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. ఇంకా మేము మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాక ఎవరెవరు ఎక్కడ నిలబడాలి అని చూసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి డాడీతో అయితే కేక్ కట్ చేపిద్దామని చెప్పి, ఇంకా తర్వాత ఇంకా డాడీ వాళ్ళ కోసం అయితే అరవింద్ వాళ్ళు షాల్వా కూడా తెచ్చారు. ఇంకా డాడీకి ఆ షాల్వా కూడా కప్పేస్తున్నారు ఇక్కడ. మా మమ్మీ ఏమో ఒక్కనికి అనుకొని చెప్పేసి సైడ్కి వెళ్ళిపోతుంది. లేదంటే మీరు కూడా ఉండండి అని చెప్పేసి అరవింద్ అయితే నుంచోబెడుతున్నారు. ఇట్లా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఆ రోజు. ఇంకా డాడీ కూడా ప్రమోట్ అయ్యిండు. ఫుల్ హ్యాపీ మోడ్లో ఉండే అందరం అయితే. కంగ్రాచులేషన్స్ అంకుల్. వావ్. ఇంకా డాడీ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నోడితోనైతే కేక్ కట్ చేస్తున్నాం, కానీ అస్సలు కోఆపరేట్ చేసాడు గైస్. చూడండి నా దగ్గరనే ఎట్లా అతుక్కున్నాడు, ముందుకు కూడా మళ్ళట్లేదు అసలు అయితే. ఇంకా కాబట్టి ఇంకా లెఫ్ట్ హ్యాండ్తోనే కట్ చేయించింది అనమాట. రైట్ హ్యాండ్ అసలు ఇవ్వట్లేదు. ఇంకెట్లనో అట్లా అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్తోనే కేక్ కట్ చేసిండు. అది కూడా నైఫ్ పట్టుకుంటుండే కానీ కేక్ అయితే కట్ చేయడంట, నైఫ్ చేతిలో అట్లా ఉంది అంతే. ఇంకా బర్త్డే రోజు ఎలా ఉంటాడో ఏందో, ఇప్పుడే ఇంతున్నాడు, తర్వాత బర్త్డే కూడా కేక్ కట్ చేస్తాడో నాకైతే అసలు నమ్మకం లేదు కట్ చేస్తాడని. ఇంకా నెక్స్ట్ అయితే డాడీ తెచ్చిన కేక్ కూడా చిన్నతోనే కట్ చేయించాం అనమాట. అది కూడా అస్సలు కట్ చేయట్లేదు, మీదికి పెట్టిండ్రు. మంచిగా నైఫ్ అయితే చేతిలో పట్టుకుంటుండే కానీ కట్ చేయట్లేదు. నేనే ఇంకా కట్ చేయించిన అనమాట. చూడండి లెఫ్ట్ హ్యాండ్తోనే అది కేక్ మొత్తం పట్టేసుకున్నాడు చూడండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా కేక్ తినిపించుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇంకా డాడీ మమ్మీకి తినిపించేసిండు, తర్వాత ఇంకొకరి తర్వాత ఒకరు మొత్తం అయితే కేక్ అయితే తినిపించేసుకున్నాం. ఏంద్రా అంత చిన్న బరువు బాధ్యత పెట్టు. ఇది కాదా అది బ్లాక్ ఈ ఫొటోస్ చూడదానా. హ్యాపీ బర్త్డే. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కొత్త పదవికి ఇప్పుడు పుట్టినట్టు. తీపి కుడుతులు ఉంటాయి మంచిగా రాకపోతే అక్కడ చూడు.
మళ్ళా యాడ్ చూస్తలేడు ఇక్కడ. దాని హరీషు మీ ఇద్దరు రండి. ఏం దొరకం ఇట్లకే ఉన్నాం ఇప్పుడు. హ్యాపీ బర్త్డే బర్త్డేనా మమ్మీ ఎలా హీరోయిన్ నువ్వు అక్కడ చెప్పే నువ్వు ఎంతసేపు ఆగాలి. ఫోటోగ్రాఫర్ చెవులు వినపడకూడదు, కాళ్ళు ఒక్కటే చూడాలి, నోరు మాట్లాడాలి. చూసినావు అక్కలు ఉన్నప్పుడు ఫ్రేమ్ మంచి రావాలన్నా. కెమెరా నన్ను ఢిల్లీ యూనివర్సిటీలో అడిగి. ఓకే అండి, ఓకే వెళ్ళండి. ఓకే అండి. మీరు కూర్చోండి. అమ్ములు నువ్వు కూర్చో, లక్ష్మి కూర్చోపు, మమ్మీ కూర్చోపు, ఆంటీ మీరు కూర్చోపండి. ఓకే ఓకే వచ్చింది. పెట్టమ్మా తీసుకో చెప్పాను. మేమైతే ఇంకా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. దానికే చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1 hour అలా అయింది. ఇంకా తినడానికి అయితే కూర్చున్నాం. హాజీపూర్లో ఈ రెస్టారెంట్ అయితే నాకు అంబియన్స్ చాలా బాగా నచ్చుతుంది. చాలా ఓపెన్ ఏరియాలో మంచిగా టేబుల్స్ అవన్నీ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. రెస్టారెంట్లో ఫుడ్ కూడా బాగుంటుంది. ఇక్కడైతే అరవిందే సర్వ్ చేస్తున్నాడు. సర్వ్ చేసే వాళ్ళు రాలేదు, అప్పటికి కొంచెం లేట్ అయిపోయిందని. నేనైతే తినే వీడియో పెద్దగా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అందరూ బిజీగా ఉండే తినేటప్పుడు. కాబట్టి ఇంకా ఏదో కొంచెం క్లిప్పింగ్స్ ఉంటే అవైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చిన్నోని నేను నా మీదనే కూర్చోబెట్టుకొని ఆడించాను. ఇంకా తర్వాత సపరేట్గా చైర్లో కూర్చోబెట్టినా కొద్దిసేపు అయితే ఆడుకున్నాను అనమాట. ఇంకా చిన్నోడు సతాయించిన నేను తినలేకపోయినా ఇంకా లక్ష్మి నాకు తినిపించిండే. ఆ క్లిప్పింగ్ కూడా లేదు, అసలు ఎవరు రికార్డ్ చేయలేదు. తర్వాత ఇంకా మేము బయటకు వచ్చి ఇలా బైక్ కూడా అని చెప్పే కదా ఆర్కే బైక్ మీద కొంతసేపు అలా ఎంజాయ్ చేసాం. మీకు ఈ వీడియోలో అనిపించిన కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్ము ఆరో. బై గైస్.